నువ్వు కూడా ఇట్లనే చాలా సన్నగా ఉన్నావా? అయితే నాకు తెలిసి నువ్వు అందరితోటి నేను ఫుడ్ బాగానే తింటున్నా కానీ నా బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్తున్నావు అనుకుంటా. ఇట్లనే నువ్వు చెప్తా ఉంటే నీ లైఫ్ అంతా ఎక్కడున్నో అక్కడనే ఉండిపోతావు. సో అట్లా కాకుండా నేను చెప్పే ఈ 3 స్టెప్స్ ఫాలోగా వితిన్ 3 to 6 months నీ బాడీ అనేది పక్కా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఫస్ట్, ఇంక్రీజింగ్ క్యాలరీస్. నువ్వు నీ డైలీ రొటీన్ లో క్యాలరీస్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి. నార్మల్ ఫుడ్ లో మనకి కొన్ని క్యాలరీస్ ఉంటాయి, అదే లిక్విడ్స్ లో మనకి చాలా క్యాలరీస్ అనేవి ఉంటాయి. సో ప్రిఫర్ మిల్క్ షేక్స్, స్మూదీస్ ఇట్లాంటివి. అండ్ వీటితో పాటు గుడ్ ఫ్యాట్స్ లైక్ పీనట్ బటర్, గీ, మిల్క్, అవకాడో ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకో. సో దట్ నీ క్యాలరీ ఇంటేక్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్, ప్రోటీన్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్. సో నువ్వు క్యాలరీస్ ఇంక్రీజ్ చేసిన తర్వాత అది మొత్తం బాడీ ఫ్యాట్ లోకి కన్వర్ట్ కాకుండా ఉండాలంటే నువ్వు ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోవాలి అండ్ మజిల్ ట్రైనింగ్ కూడా చేయాలి. సో ప్రోటీన్ ఇంటేక్ అంటే 1.5 grams to 2 grams ఆఫ్ ప్రోటీన్ పర్ kg ఇంటూ బాడీ వెయిట్. సో ఇట్లా చేస్తే ఎగ్జాక్ట్ ఎంత ప్రోటీన్ తీసుకోవాలో తెలుస్తుంది నీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్. స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే మెయిన్గా మనకి స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్, ఈ 3 వర్కౌట్స్ నీ డైలీ రొటీన్లో పక్కా ఉండేటట్టు చూసుకో. అండ్ థర్డ్ వచ్చేసి క్యాలరీ కౌంటింగ్. ఇది మెయిన్ అండ్ ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు క్యాలరీని కౌంట్ చేయకపోతే మాత్రం నువ్వు ఎక్కడున్నావు అక్కడనే ఉండిపోతావు. సో ఈ రోజు నుండే క్యాలరీ ఇంటేక్ ని కౌంట్ చేసుకోవడం స్టార్ట్ చేయి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే 3 to 6 months లో నీ బాడీ అనేది పక్కా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ నా దగ్గర 1000 calories కవర్ అయ్యే స్మూతీ రెసిపీ ఉంది. అది నీకు కావాలి అంటే కింద 1000 అని మెన్షన్ చేసి సీదా నీకు DM చేస్తా. అండ్ నా లాస్ట్ వీడియోలో స్కిన్నీ టు మస్కులర్ గురించి చెప్పిన ఆ వీడియోకి మంచి రీచ్ వచ్చింది. సో ఆ వీడియో చూడాలంటే కింద లింక్ చేస్తున్నా, ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మీ బాయ్ని ఫాలో చేయండి.